హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇట్లా ఫ్రూట్స్ అంటే తినని పిల్లలు కూడా ఇలా చేసిస్తే మంచిగా హ్యాపీగా తినేస్తారు. దానికోసం ఎక్కడైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, దాంట్లో 1 గ్లాస్ వరకు పక్కన పెట్టి మిగతా పాలన్నీ కూడా మనం కాగబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1 గ్లాస్ పాలల్లో నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్తో తీసుకుంటున్నాను. ఇది కస్టర్డ్ పౌడరు మనకు బయట షాపుల్లో దొరుకుతుంది చాలా తక్కువ ధరలోనే. సో ఈ బటర్ స్కాచ్ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే ఇందులో వేసి మంచిగా ఉండలేం లేకుండా కలుపుకోవాలి. పాలల్లో వేసుకొని చూడండి, ఇలా రావాలి బ్యాటర్ అంతా కూడా. ఆ తర్వాత పాలు ఇక్కడ కూడా మరిగిపోతున్నాయి మంచిగా. ఇలా కాసేపు ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా పాలను మరగబెట్టుకోవాలి. దీంట్లో నేను ఇక్కడ 1 కప్ వరకు షుగర్ వేస్తున్నా. మీ ఇష్టం అండి. ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 1.5 కప్ వరకు కూడా వేసుకోవచ్చు. మీ తినే స్వీట్ని బట్టి వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇలా దీంట్లోనే కొంచెం ఇలాచీ పౌడరు, ఆ తర్వాత మనం కలుపుకున్న మిక్స్ ఉంటుంది కదా, అదంతా కూడా వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఇక్కడ చూడండి మరగనిచ్చుకోవాలి. ఇలా మంచిగా బటర్ స్కాచ్ ఫ్లేవర్తో మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే. చూడండి, ఇది కొంచెం ఒక 2 to 3 మినిట్స్ సరిపోతుంది ఇక్కడ బాయిల్ చేసుకోవాలి. ఇంకా కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు కూడా మనం బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్నంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. ఇలా చేసి చల్లారనిచ్చుకొని దీన్ని ఒక 3 అవర్స్ 2 to 3 అవర్స్ వరకు మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే సరిపోతుంది. ఇక్కడైతే ఫ్రూట్స్ ఇలా అన్నీ కూడా కట్ చేసి తీసుకున్నాండి. మ్యాంగో, తర్వాత యాపిల్, తర్వాత దానిమ్మ గింజలు, ఇంకా మనకి ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి. ఇంకా చూడండి, ఇక్కడ మన కస్టర్డ్ కూడా కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పెట్టాం కదా. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ముందుగా యాపిల్ ముక్కలు వేస్తున్నాను. ఒక యాపిల్ తీసుకున్నా నేను, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న. తర్వాత ఇదేమో మ్యాంగో, ఇప్పుడు సీజన్ కదా మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇది బనానా, ఒక 2 బనానా వరకు తీసుకున్న. ఆ తర్వాత పొమాగ్రనేట్ సీడ్స్ ఇవి, ఇంకా అంగూర్ తీసుకున్న. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. మనకు సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే ఈ ఫ్రూట్ ముక్కలన్నీ వేసేసరికి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ఇలా చూడండి వచ్చేస్తుంది మనకు. ఆ తర్వాత పైనుండి ఇక్కడ కొంచెం బ్లూబెర్రీ వేస్తున్నాను, మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ పైనుండి కొంచెం పిస్తా కూడా ఇలా కొంచెం క్రష్ చేసి వేసా. ఇంకా ఫ్రూట్ సలాడ్కి అయితే మంచి టేస్ట్ వస్తుంది మనం బ్లూబెర్రీ వేసుకోవటం వల్ల. ఈ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ. ఇంకా బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాం. మంచి టేస్టీ చల్లటి ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రూట్ సలాడ్. ఈజీగా చేసుకోవచ్చు అండి, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.